జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయం దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. అదేమిటంటే, యేసు ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? 3500 సంవత్సరాల క్రితము మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు జాతిలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేనే పుట్టిస్తాను. వారి జాతిలో నుండి ఆ ప్రవక్త నోట నా మాటలను ఉంచుతాను. కాబట్టి ఆ ప్రవక్త మాటలను మీరు వినాలి. ఆ ప్రవక్త మాట మీరు వినకుంటే నాశనమైపోతారు అని ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మోషేకు తెలియజేశాడు. మోషేకు తెలియజేసిన ఆ యొక్క ప్రవచనం ఏదైతే ఉందో యేసు క్రీస్తులో కొత్త నిబంధన గ్రంథంలో నెరవేరింది. ఆ విధంగానే ఆ మాట నెరవేరింది క్రీస్తులో. మోషే తర్వాత 1500 సంవత్సరాల తర్వాత అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 22వ వచనంలో క్లుప్తంగా ఈ మాట వ్రాసింది. దేవుడే యేసుని ప్రవక్త అన్నాడు. దేవుడే యేసుని ప్రవక్త అన్నాడు. దేవుడే యేసుని ప్రవక్తగా నియమించాడు. కానీ ఇప్పుడున్న దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, నాశనపుత్రులు, అవివేకులు, అజ్ఞానులు 95% దొంగ బోధకులు ఏమంటున్నారంటే యేసుని దేవుడు అంటున్నారు. యేసును ఏ విధంగానైనా దేవుడు అని నిరూపిస్తా అంటున్నారు. దౌర్భాగ్యులు కదా. దేవునికే వ్యతిరేకంగా, మోషేకే వ్యతిరేకంగా మాట్లాడి నిత్య నాశనానికి వెళ్తారా? నిత్య నరకానికి వెళ్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు గుడ్డివారయ్యండి, గుడ్డివారికి తోవ చూపుతారా? ఇద్దరు గుంటలో పడిపోతారు నిత్య నరకానికి.